సో టైప్స్ ఆఫ్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసింది, మనకు టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అన్ని తెలిసినాయి. కాబట్టి ఇప్పుడు క్రియేటింగ్ అవర్ ఫస్ట్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు సపోజ్ అవర్ ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వెరీ, అంటే ఇది మెయిన్ ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వెరీ క్రియేట్ అంటే సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగానే ఉంటుంది. క్రియేట్ డేటాబేస్ నేమ్, అంతే సింపుల్. డ్రాప్ అంటేనేమో డిలీట్ చేయడం, అంతే సింపుల్. సో ఇది మన మెయిన్ మోటో. డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి అది కాదు, ఎస్క్యూఎల్ క్వెరీస్ని ఎలా సాల్వ్ చేయాలి అది మన మెయిన్ మోటో. సో జంప్ ఇంటు దట్. ఫస్ట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి. టేబుల్ని క్రియేట్ చేయాలంటే సేమ్ నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగానే ఉంటుంది. క్రియేట్ టేబుల్ నేమ్, అంతే. అప్పుడు టేబుల్ క్రియేట్ అయిపోతుంది. టేబుల్ క్రియేట్ అయింది కాబట్టి మనకు కాలమ్స్ కావాలి కదా, టేబుల్స్లో ఎట్లాంటి కాలమ్స్ కావాలని. సో అప్పుడు కాలమ్ నేమ్ 1, కాలమ్ నేమ్ డేటా టైప్, అంటే కాలమ్ 1లో ఎట్లాంటి డేటా టైప్ అంటే దేనికి సంబంధించింది, ఇంటిజర్కి సంబంధించిందా, లేదంటే క్యారెక్టర్కి సంబంధించిందా, లేదంటే ఇంకేదైనా సంబంధించిందా, ఫ్లోట్కి సంబంధించిందా, ఎట్లాంటి డేటా టైప్ అంటే ఎట్లాంటిది థింగ్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం దాన్ని బట్టి మనం డేటా టైప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కాన్స్టెంట్ అంటే ది రూల్ అన్నట్టు. ఇప్పుడు ఈ కాలమ్ 1కి ఏం రూల్ ఉండాలి అనేది కాన్స్టెంట్ చూసుకుంటుంది. సేమ్ వే అంతే, ఇప్పుడు కాలమ్ 1 అంతే, కాలమ్ 2 అంతే, కాలమ్ 3 కూడా అంతే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, చూద్దాం. ఫస్ట్ నార్మల్ ఇంగ్లీష్ లాగానే క్రియేట్ టేబుల్. ఓకే, టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్ అని తీసుకున్నాం ఇక్కడ. ఓకే, ఇందులో ఐడి, కాలమ్ 1 ఏంటి ఐడి. ఓకే, దాని తర్వాత డేటా టైప్ అంటే ఐడి అనేది ఎప్పుడు 1 to 3 ఇంటీజర్స్ ఉంటాయి కాబట్టి ఇంట్. ఈ ప్రైమరీ కోయిన్ ఇప్పుడు మర్చిపోండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత కాలమ్ నేమ్, సెకండ్ కాలమ్ నేమ్ ఏంటి క్యారెక్టర్. ఓకే, క్యారెక్టర్ ఇదేంటి లెంత్ అన్నట్టు, క్యారెక్టర్ లెంత్ ఎంత ఉండాలి అనేది మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ. దాని తర్వాత కాలమ్ నేమ్ 2 అంటే 3 ఏంటి ఏజ్ ఏ ఫార్మాట్లో ఉంటుంది, ఇంటీజర్లోనే ఉంటుంది డేటా టైప్ అనేది. నాట్ నల్ అంటే రూల్ అన్నట్టు, అంటే ఇది ఎప్పుడు తక్కువ అంటే ఏజ్ అనేది ఎప్పుడు 0 ఉండదు, ఉండకుండా కూడా ఉండదు. అది దీని పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది మెయిన్గా టేబుల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు టేబుల్ ఒకటి అయింది, టేబుల్లో 3 కాలమ్స్, ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కదా, టేబుల్లో 3 కాలమ్స్, 2 కాదు ఇది 3 కాలమ్స్. సో ఇక్కడ ఫస్ట్ కాలమ్ ఏంది ఐడి, సెకండ్ కాలమ్ ఏంది నేమ్, థర్డ్ కాలమ్ ఏంది ఏజ్. ఓకే, మీకు మంచి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనం చేద్దాం ఇది. ఓకే, ఎక్స్క్యూషన్ చేద్దాం. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన, మీకోసం ఒకసారి డ్రాప్ చేసి చూపిస్తాను. ఓకే, సక్సెస్ఫుల్లీ ఎక్స్క్యూటెడ్ సారీ. దాని తర్వాత ఫస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి స్టూడెంట్ 2 పారెంథసిస్ ఒక సెమికోలన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్గా సెమికోలన్ యూజ్ చేస్తే ఇక్కడితోటే స్టాప్ అయిపోతుంది అన్నట్టు స్టేట్మెంట్ అనేది, ఇంకొక స్టేట్మెంట్ తోటి ఎలాంటి అవసరం ఉండదు అన్నట్టు. సో అది పారెంథసిస్లో మాత్రమే కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. ఫస్ట్ కాలమ్ నేమ్ ఏం తీసుకున్నాం మనం ఐడి అనేది ఏంటి ఇంటీజర్. ఓకే, దట్స్ ఇట్. కామా నెక్స్ట్. దాని తర్వాత ఇంకొక కాలమ్ ఏంటి నేమ్ అనేది ఏంటి వేర్కేర్, దీని సైజ్ ఏంటి 50. ఓకే, దాని తర్వాత కామా. నెక్స్ట్ ఏంటి ఏజ్ అనేది ఇంటీజర్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఇంకా రూల్ ఏంటి నాట్ నల్ అంటే నల్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎస్క్యూఎల్ క్వెరీ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ చూడండి, స్టూడెంట్ అనేది టేబుల్ నేమ్ వచ్చింది, అందులో ఐడి నేమ్ ఏజ్ అనేది కూడా వచ్చింది. సో ఈ విధంగా మనం టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎస్క్యూఎల్ డేటా టైప్స్. దీస్ ఆర్ కొన్ని చాలా ఇంపార్టెంట్, కొన్ని అంత ఇంపార్టెంట్ ఏమి ఉండవులే కానీ ఇంపార్టెంటే. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి క్యార్ అంటే ఏంటి క్యారెక్టర్ ఎప్పుడైనా స్ట్రింగ్స్లోనే ఉంటుంది, ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ స్ట్రింగ్స్లోనే ఉంటుంది. అది సైజ్ ఏందా 0 నుంచి 255 వరకు మాత్రమే
ఉంటాయి అన్నట్టు క్యారెక్టర్ థింగ్స్. ఓకే, హౌఎవర్ మన దీని యూసేజ్ ఎట్లుంటుందంటే మన 50 అనేది సైజ్ అన్నట్టు. ఓకే, 50 అనేది సైజ్, ఇట్లా యూసేజ్ చేద్దాం మనం. వార్కర్ ఏంటి, వార్కర్ కూడా స్ట్రింగ్ టైప్ ఆఫ్ కానీ వార్కర్కి స్ట్రింగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు 2 బాక్స్ తీసుకున్నాం, 50 అనేది సైజ్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ 50 ఉంది కదా, 50 అనేది సైజ్, ఇవి రెండింటికి 50 సైజ్. ఓకే, 2 బాక్స్ తీసుకున్నాం, 50 అనేది సైజ్. ఇందులో మనం జూన్ అనేదాన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ జే అనేది ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, JUNE జూన్. 4 ఫిల్ అయిపోయినాయి కదా, 4 ఫిల్ అయిపోయినాయి. ఓకే, ఇది సేమ్ వే ఇక్కడ కూడా 4 ఫిల్ చేద్దాం, JUNE జూన్. ఓకే, ఇందులో మిగిలిన ఎంత 46 అనేది మిగిలినాయి, 46 మిగిలినాయి. ఇందులో సేమ్ వే ఇందులో కూడా 46 మిగిలినాయి. కానీ క్యారెక్టర్లో ఏంటంటే ఈ మిగిలిన 46ని యూటిలైజ్ చేయలేము, మన మెమొరీని వేస్ట్ చేయాల్సిందే, అది రూల్ అంతే. అట్లా ఇక్కడ యూటిలైజ్ చేయలేము, వేస్ట్ చేయాల్సిందే. కానీ వార్కేర్లో మాత్రము నేను ఇంకోటి 1 అనేదాన్ని చేయాలనుకుంటున్నా, అంటే ఎక్స్క్యూట్ చేయాలనుకుంటున్నా, ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ONE 1 ఇక్కడ కంటిన్యూస్గా వితౌట్ ఎనీ గ్యాప్ కంటిన్యూస్గా సేమ్ దాంట్లో మనం మెమొరీని వేస్ట్ చేయకుండా ఇక్కడ ఎక్స్క్యూట్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ కూడా ONE 1 వై పెట్టాలనుకుంటున్నా వై పెట్టవచ్చు, నార్మల్ థింగ్. అట్లా దానికి దీనికి డిఫరెన్స్ ఇది. కానీ మనం వార్కర్ని ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే మెమొరీ వేస్టేజ్ ఉండొద్దు అని. ఓకే, బ్లాబ్ అనేది కూడా సేమ్ స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవడానికి సైజ్ ఎక్కువ, అంతే. యూసేజ్ అనేది ఇంతే సేమ్. ఇంట్ టైనీ ఇంట్ బిగ్ ఇంట్ అనేది ఇంటీజర్కి సంబంధించిన థింగ్స్. ఇంట్ అనేది ఇంటీజర్స్ 1 2 3 4 5 6 ఇట్లాంటి, అంటే మైనస్ థింగ్స్ కూడా తీసుకుంటాయి. ఇక మైనస్ కూడా తీసుకుంటాయి, -1 2 3 4 అవి కూడా తీసుకుంటుంది ఇందులో. ఇదంతా సైజెస్ అన్నట్టు. టైనీ ఇంట్ అంటే తక్కువ, అంటే చిన్న ఏమైనా యూజ్ చేసుకోవడానికి మనం టైనీ ఇంటర్నెట్ ఏది యూజ్ చేసినా పర్లేదు మనం ఇంటీజర్ యూజ్ చేసడానికి. బిగ్ ఇంట్ అంటే చాలా పెద్ద ఇంటీజర్స్, ఇట్లాంటివి అసలు మనం యూజ్ చేస్తామో లేదో తెలియదులే, కానీ చాలా పెద్ద ఇంటీజర్స్ యూజ్ చేసుకోవడానికి టైనీ ఇంట్. ఇవన్నీ యూసేజ్ ఎట్లా యూజ్ చేయాలి అనేది. బిట్ అంటే ఇప్పుడు బిట్ అంటే ఏంటి, మన కంప్యూటర్ లాంగ్వేజ్ అర్థం కావడానికి బిట్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు బిట్ 1 అనుకో, బిట్ 1లో ఏమేమి ఉంటాయి, 0s 1s ఉంటాయి. బిట్ 2 అనుకో 0 0 0 1 1 0 1 1, ఇవన్నీ బిట్ 2. అట్లా 64 బిట్స్ ఉంటాయి మనకి, 64 బిట్స్ ఉంటాయి. ఆ 64 బిట్స్ వరకు మనం ఇలానే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు అన్నట్టు. ఇది అనేది రేంజ్ అన్నట్టు, మన కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం ఇవ్వాలి ఎప్పుడైనా. ఫ్లోట్ డబుల్ అనేటివి సేమ్, ఇవి రెండు కూడా ఒక రేంజ్ కిందకి వస్తాయి. ఎట్లా అంటే ఇవి రెండు డెసిమల్ నెంబర్స్ని తీసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం, కానీ ఫ్లోట్ మాత్రం 23 డిజిట్స్ వరకు తీసుకుంటాం. డబుల్ అనేది 24 నుంచి 53 డిజిట్స్ వరకు తీసుకుంటాం, ఎందుకంటే ఈ ఫ్లోట్కి ఎక్స్టెన్షన్ ఏంటి డబుల్. సో ఇందులో ఫ్లోట్కి ఎక్స్టెన్షన్ ఏంటి డబుల్. సో అది 2 డెసిమలే తీసుకుంటాం. యూసేజ్ అనేది ఇట్లుంటుంది. బూలియన్ అంటే మనకు నార్మల్ లాంగ్వేజ్లో తెలిసినట్టే, ఇది ట్రూ, ఇది ఫాల్స్, ఇది ట్రూ. ట్రూ ఆర్ ఫాల్స్ ని చెప్పడానికి బూలియన్ అనేది యూజ్ చేస్తాం. డేట్ ఇంకా ఇయర్, డేట్ని చేయడానికి, డేట్ని కనుక్కోవడానికి, ఇయర్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. దిస్ ఆర్ నాట్ మోర్ ఇంపార్టెంట్, ఇవన్నీ అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్లో మనం నేర్చుకుంటాం. దిస్ ఆర్ ఆల్ ఇవన్నీ చిన్న చిన్న డేటా టైప్స్. మనం మెయిన్గా యూజ్ చేసే డేటా టైప్స్ అంటే ఇవి ఈ డేటా టైప్స్ అన్ని మనం మెయిన్గా యూజ్ చేస్తాం. ఇవి డేటా టైప్స్ గురించి, ఇంకా టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలి దాని గురించి నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంపార్టెంట్ కమాండ్స్ గురించి నేర్చుకుందాం. అస్సలు మిస్ కాకూడదు. ఓకే.